వేణుస్వామి గారిని మన 17 Pro సిరీస్ యాపిల్ లాంచ్ చేయడానికి వచ్చారు. 17 Air అన్బాక్సింగ్, iPhone 17, Pro Max Orange and 17 Pro Orange. థ్యాంక్ యూ. మరి దానికి 2 ఫోన్లు ఇద్దరు హీరోయిన్స్ కి ఇస్తున్నారు. N for you అనేటువంటిది ఏం చేసింది, ఆయన ఆలోచన ఏంటంటే జస్ట్ 0 డౌన్ పేమెంట్ తోని కొన్ని ఫోన్లు, కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారో లగ్జరీ గాడ్జెట్స్ వాడాలనేటువంటిది, వాళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతావు. 17 సంవత్సరాల కిందటి ఇంచుమించు ఫోన్ వాడుతున్నారు అంటే iPhone 1 వాడుతున్నారట. Switch it on because the battery can blow up any time. వేణుస్వామి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే పవన్ గారు, అలాగే నర్మదా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీ తెలంగాణ యాపిల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్యామ్ గోయల్ గారు, రాహుల్ గోయల్ గారు. ఐ రిక్వెస్ట్ వేణుస్వామి గారిని మన 17 Pro సిరీస్ యాపిల్ అన్బాక్సింగ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యాపిల్ అనేది ఒక వైబ్ ఉంటుంది. బేసికల్ గా ప్రతి ఒక్కరికి యాపిల్ ఫోన్ వాడాలంటుంది. ఏ సిరీస్ వచ్చినా కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ గా అయితే ముందుకెళ్తుంది యాపిల్ బ్రాండ్. మొత్తానికి 17 Pro Max కలర్ కూడా చాలా బాగుంది. మ్యాచింగ్ వేసుకొచ్చారు సార్ కావాలని, అదే కలర్ ఒకసారి చూపించండి. ఇప్పుడు 17 Air అన్బాక్సింగ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ప్రజ్ఞ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేయవలసిందిగా. 17 Air అన్బాక్సింగ్. కంగ్రాచులేషన్స్ అండి. గట్టిగా ఒకసారి చెప్పట్లు. Air చాలా స్లిమ్ గా ఉంది, తనలాగే అనమాట. సో అందుకే ఆ ఫోన్ ఇచ్చినట్టున్నారు. చాలా స్లిమెస్ట్ ఫోన్. అసలు వెయిట్ చాలా తక్కువగా బరువు ఉన్నటువంటి ఫోన్ ఇది, iPhone 17 Air. సో ఎక్స్ట్రీమ్లీ 179 గ్రాముల వెయిట్ ఉంది. అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ స్లీక్ మోడల్, చాలా స్లీక్. మనం ఎంత పెద్ద కవర్ వేసినా చాలా సన్నగా, అంటే ఇంతకంటే సన్న ఫోన్ ఉండదు ఇంకా ప్రపంచంలో. అలాగే ఇంతకంటే తక్కువ వెయిట్ ఫోన్ ఉండదు. సో అలాంటి ఒక ఫోన్ వేణుస్వామి గారే మంచిగా దాని గురించి ఎలివేషన్ ఇచ్చేశారు. ఇంత స్లిమ్ ఫోన్ ఇంకెక్కడా ఉండదు అని చెప్పేసి. సో మామూలుగా లేదనమాట. యాపిల్ లవర్స్ అందరికీ కూడా చాలా మందికి ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది ఫోన్, స్లిమ్ గా ఉండే ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ బెస్ట్ ఫోన్ అయితే వచ్చేసింది మనకి ఎయిర్ లో 17. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఇప్పుడు 17 ఫోన్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అన్బాక్స్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు, కాస్ట్యూమ్ డిజైనర్. iPhone 17 అనమాట అన్బాక్సింగ్ చేస్తున్నారు ప్రసన్న గారు. iPhone 17. సో యాపిల్లో మోర్ ఫీచర్స్ కావాలి అందరూ కోరుకుంటారు. 17 కావచ్చు, ఎయిర్ కావచ్చు, ప్రో కావచ్చు, బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి ఐఫోన్ లో. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, ఎలాగో సెలబ్రిటీలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి 1 man ఆర్మీ అంటుంటారు పవన్ గారిని, బట్ ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది. ఐ రిక్వెస్ట్ ఎన్ ఫర్ యూ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేసి ఒక గ్రూప్ పిక్చర్ విత్ వేణుస్వామి గారు. బ్రాండ్ అంబాసిడరా లేదంటే మీరే బ్రాండ్ కొలాబరేషన్ ఎన్ ఫర్ యూకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ మొబైల్ లాంచింగ్ ఉన్నా ఫస్ట్ ఫోన్ మీకే వెళ్తుంది, లాంచ్ చేయడానికి కూడా మీరే వస్తారు. ఏంటి అసలు ఫస్ట్? ఓం నమో వెంకటేశయ్య. మామూలుగా హస్తవాచి అంటాం కదా మనం. సో మనం బ్రాండ్ ఓపెన్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, యజమానికి కలిసి రావడం అనేటువంటిది పెద్ద విషయం. సో పవన్ గారిని చూస్తూ ఉన్నాము, ఎక్కడి నుండి ఎక్కడికి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఐఫోన్ అనేది లేదా శాంసంగ్ లగ్జరీ ఫోన్స్, శాంసంగ్లో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ లగ్జరీ ఫోన్స్ అంటే లైక్ జెడ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ ఫోల్డ్ కానీ ఇవన్నీ కూడా
కాస్ట్లీయెస్ట్ ఫోన్స్. అలాగే ఐఫోన్ అంటే ఒక డ్రీమ్ అయిపోయింది, ప్రపంచం మొత్తం ఒక డ్రీమ్ అయిపోయింది. అలాంటి అంత కాస్ట్లీ ఫోన్లు నెట్ పెట్టి కొనాలంటే చాలామందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ N4U అనేటువంటిది ఏం చేసింది పవన్ గారు, ఆయన ఆలోచన ఏంటంటే జస్ట్ 0 డౌన్ పేమెంట్తోని కొన్ని ఫోన్లు, అలాగే జస్ట్ నామినల్ ఒక 1000, 2000, 3000 ఇన్స్టాల్మెంట్ మనం నెట్ కట్టి ఇమీడియట్ ఇన్స్టాల్మెంట్, అది కూడా 0 ఇంట్రెస్ట్కు చాలా వరకు ఫోన్లు అందించడంతో ఏమైపోయింది అంటే ప్రతి మనిషి ఎవరైతే ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారో లగ్జరీ గాడ్జెట్స్ వాడాలనేటువంటిది, వాళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉన్నాయి. సో మనం ఏదో ఓపెన్ చేసినాము అన్న కాకుండా జనాల్లోకి సక్సెస్ రేట్ ఎంత అనేది లాస్ట్ 5 సంవత్సరాల నుండి తీసుకుంటే అది ఏదైనా ఎనీ బ్రాండ్ అదర్ శాంసంగ్, యాపిల్, సో నేనే లాంచ్ చేస్తూ ఉన్నా. సో తనకి బాగా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల. సో అందువల్ల మనం వెంకటేశ్వర స్వామి వారిని మనము నమస్కరించుకోవాలా. ఆయన దయ వల్ల తన వ్యాపారం సక్సెస్ అవుతున్నందుకు సంతోషపడాలి. సో ఎవరన్నా నా పేరు చెప్పి కూడా మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి నా పేరు చెప్తే మీకు మేబీ ఈసారి డిస్కౌంట్ ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. అట్లీస్ట్ కొద్దిగా డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, దాంతోపాటు ఏదన్నా మీకు గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకటి దగ్గర 2 గిఫ్ట్స్ వస్తాయి నా పేరు చెప్తే. ప్రైస్ కూడా నేను అడగలను. నేను అడిగేది ఒకటి, నాకు 1 TB కావాలా, లేదా 1 TB. నేను అడిగేది ఒకటే 1 TB. కానీ నా బాధ అర్థం చేసుకొని ఈసారి యాపిల్ వాళ్ళు 2 TB లాంచ్ చేశారు ఫస్ట్ టైం. ఇప్పుడు మనకు ఇది వరల్డ్ లో స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ 179 గ్రాములది ఎయిర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ మిరాకిల్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఆ చిన్నవి 3 అని వస్తుంది సిరీస్. అదేంటంటే మనం మాట్లాడుతుంటే మనము వేరే భాషల ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా, నాకు తమిళ వాళ్ళు అవతల నుండి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అవి చెవులో పెట్టుకుంటే నాకు అది తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వినపడుతుంది. సో తెలుగులో చెప్తుంది. ఎంత గ్రేట్ అంటే ఆ ప్రాబ్లమే లేదు నాకంటే. అవతల వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉన్నారు, నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నా. సో అది ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నా చెవులోకి వస్తుంది. సో ఇదంతా ఈ టెక్నాలజీ అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. సో ఐఫోన్ దీంట్లో మనకు చాలా తక్కువ బరువు ఉన్నటువంటి 179 గ్రాములు ఉన్నటువంటి ఐఫోన్ ఎయిర్ అనే ఫోన్ లాంచ్ అవుతుంది. అలాగే నేను చెప్పిన ఎయిర్పాడ్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఇది ఒక సంచలనం అని చెప్పాలి. సో ఫైనల్గా ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఈవెంట్ చేస్తున్నాము, ప్రతిసారి మీరే వస్తున్నారు, ఒక ఫోన్ కొంటున్నారు. ఆ ఫోన్లన్నీ ఏం చేస్తున్నారు? సెంటిమెంట్ ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇస్తాను. నా ఫోను నీకు మాట ఇష్టం కదా లాస్ట్ టైము. సో ఈసారి నా దగ్గర ఉన్న ఫోన్ నీకే. నాకు అర్థమైంది నీ క్వశ్చన్ లోనే నాకు అర్థమైంది. సార్ మీరు ఆల్రెడీ కెమెరా ముందే చెప్పారు సార్. నాకు దాని గురించి అడగట్లేదు, నాకే డౌట్ ఉంది. 6 months ఒకసారి వస్తారు, ఒక ఫోన్ లాంచ్ చేస్తారు, కొత్త ఫోన్ మీరే కొంటారు. అసలు మీరు బిఫోర్ వాడిన ఫోన్ ఎవరు వాడతారు? ఎవరికన్నా ఒకళ్ళకు, నాకు ఇప్పుడు టీంలో ఎవరన్నా లేదంటే ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా. అడిగితే ఇచ్చేస్తారు విత్ డేటా కాదు, డేటా క్లీన్ చేసి ఇస్తా. సార్ ఇప్పుడు కొన్న మొబైల్ ఎవరు, వీణా మ్యామ్కి ఇస్తారా, మీ అమ్మాయికి ఇస్తారా, మీరే వాడతారా? ఒక పెద్ద సెలబ్రిటీకి ఇస్తున్నా, ఒక హీరోయిన్కి ఇస్తున్నా. ఎందుకంటే ఈ ఫోన్ ప్రత్యేకించి వాళ్ళు నాకు ఆల్రెడీ 1 month బ్యాగే చెప్పినారు. సో ఖచ్చితంగా నేను అతి బలవంతంగా ఈరోజు 2 ఫోన్లు బుక్ చేసిన. 2 ఫోన్లు నాకు కావాలని చెప్పిన. సో ఆ 2 ఫోన్లు ఒకటే ఆరెంజ్ కలరు. ఆ 2 ఫోన్లు కూడా ఒకళ్ళు ఇండియాలోనే టాప్ సెలబ్రిటీ, ఒక పొలిటీషియను లేడీ, అండ్ ఒకళ్ళు టాలీవుడ్లో పెద్ద హీరోయిన్. సో వాళ్ళిద్దరికి నేను ఇస్తున్నా. అది నేను గిఫ్ట్గా ఇస్తున్నా వాళ్ళకి. మామూలుగా ఫౌండర్గా పక్కన పెట్టి పవన్ గారిలో మీకు బాగా నచ్చేదేంటి, మార్చుకోవాల్సిందేంటి, ఈ జర్నీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే ఏం చెప్తారు? పవన్ గారిని నేను అబ్జర్వ్ చేసిన దగ్గరకు అయితే నాకు ఏం డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో ఏదైనా చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి మనస్తత్వము. ప్లస్ అన్నిటికంటే వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి, జనరేషన్ను బట్టి మనం స్టెప్స్ వేస్తూ ఉండాలి. అంతేగాని నేను అదే పాత చింతకాయ పచ్చడి అని ఏదో ఆలోచిస్తే సెట్ కాదు. సో చాలా ఎక్స్ట్రీమ్గా ముందుకు వస్తాడు, చాలా ఎక్స్ట్రీమ్గా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాడు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోర్ కాకుండా ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేసినారు. సో జనాలు వాస్తవంగా అమీర్పేటలో సత్యం థియేటర్కి ఎదురుగున్నది. అది ఎలాంటిదంటే బాంబే మార్కెట్, గుజరాత్ మార్కెట్లో చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఉదాహరణ బేగం బజార్ తీసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది మార్కెట్, ప్రతిరోజు 1,00,000 కోట్ల బిజినెస్ అవుతుంది. సో అట్లాంటి ఒక మార్కెట్ అది. అమీర్పేటలో చర్మాస్కి ఎదురుగా ఇంకోటి కూడా ఓపెన్ అయ్యింది. సో 2వ బ్రాంచ్. ఈ 2వ బ్రాంచే కాదు, ఇంకా ఇలాంటివి హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఒక 20
స్టోర్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తప్పు పట్టడానికి ఎలాంటిది లేదు. నేను ఆయనకు బిజినెస్ పరంగా ఇచ్చే టిప్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకే అవసరం అనుకుంటే బిజినెస్ టిప్స్ ఇచ్చే రకం. సో నేను చెప్పే పరిస్థితిలో లేను, నీకు తెలుసు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎలా పిలుచుకోవాలి, ఏ రకంగా వాడుకోవాలి అని ఈయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అది నేను కూడా ఒప్పుకుంటాను సార్. అందుకని సో మనం నేర్పించే స్థాయిలో లేము ఆయనకు. ఆయన జాతకం మాకు ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన విజయ రహస్యం ఏంటి? ఆయన విజయ రహస్యము ఒకటి చెప్తా నేను. చాలా మంది వ్యాపారాలు చేస్తారు, చాలా మంది మేము గొప్పోళ్ళు అనుకుంటారు, కానీ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడము, సో నీ జీవితానికి నువ్వే CEO అనేటువంటి మాటను గుర్తిస్తే నీ లైఫ్లో నీకు తిరుగులేదు. ఇంకొకటి చాలా మంది చెప్పేది ఏంటంటే నేను కష్టపడి పైకొచ్చాను అనే మాట ఈ కలియుగంలో ఎవరో మాట్లాడకూడదు. కసితో పైకొచ్చాను, కన్నులు తిని పైకొచ్చాను, దెబ్బలతో పైకొచ్చాను. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే ఉదాహరణ తీసుకుందాం, బొచ్చ అనేది ఒక చేప పేరు నేను చెప్పింది. అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు 100 to 200 మ్యాక్సిమం మనం తినే చేపలు 400 రూపాయలు అంటే కొర్రమీను. కానీ అన్నిటికంటే ఎక్కువగా పోయే చేప భారతదేశంలో పులస. సో అది 6,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు కేజీ. అదేం చేస్తుంది, గోదావరికి అపోజిట్ డైరెక్షన్లో ప్రవహిస్తుంది. అంటే గోదావరి తూర్పుకు వస్తుంటే ఇది పడమరకి ప్రయాణం చేస్తుంది, అందువల్ల దానికి రేట్ ఎక్కువ. సో ఎప్పుడైతే సమాజంలో మనము ఈ సమాజాన్ని తట్టుకొని మన మీద పడే రాళ్ళని ఇటుకలుగా మార్చి ఇల్లు కట్టుకుంటామో, ఎవడైతే మనల్ని తగలబెట్టడానికి చూస్తాడో ఆ తగలబెట్టే సందర్భంలో ఉన్న నిప్పుతో చలి కాచుకుంటామో అప్పుడే నీకు సక్సెస్ దొరుకుతుంది. సో ఆ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రొటీన్కి భిన్నంగా ఆలోచించినప్పుడు. అంటే అందరూ షాపులు ఓపెన్ చేసినారు, అందరూ మొబైల్స్ అమ్ముతున్నారు, కానీ తాను ఆలోచించింది ఏంటంటే ₹1 లేకుండా జస్ట్ నీ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తే ఆయన షాప్లోకి నువ్వు ఒక మొబైల్ కొనొచ్చు. సో ఇది ఎవరు చేస్తున్నారు, నువ్వు మొబైల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో బీరువా ఓపెన్ చేసి లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఇన్ని ఆలోచించి నువ్వు అక్కడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి. కానీ ఈయన దగ్గరికి ఏంది, నువ్వు ఉత్తగా అలా సత్యం థియేటర్కి సినిమాకి వెళ్ళిపోయి నీకు సడన్గా ఎదురుగా N4U గుర్తొచ్చింది, షాప్ లోపలికి వెళ్ళిపోయి నాకు మొబైల్ కావాలి అంటే ₹1 లేకుండా 0 డౌన్ పేమెంట్తో నువ్వు ఫోన్ కొనుక్కొని వెళ్ళిపోతున్నావు. సో ఇట్ ఈస్ డ్రీమ్ ఎవరికైనా, కానీ అది నీకు ఆ కళ సాకారం చేస్తుంది. అందుకని ఆయన ఆలోచించే విధానం, నేను అదే చెప్తున్నా, ఎప్పుడు రొటీన్కి భిన్నంగా ఆలోచించిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, అందుకని తన వ్యాపారానికి తనే CEO కాబట్టి మన లైఫ్ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం అనేది తనను చూసి నేర్చుకోవాలి. సో నేను ఎలాగైతే సమాజంలో డిఫరెంట్గా ఆలోచించి ముందుకు వస్తాను, అంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాను, అలాగే తను కూడా కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఒక బ్రాండ్ అనేది తనకి ఏర్పడింది, ఆ బ్రాండ్ అలా కంటిన్యూ అవుతుంది. సో ఒకటే, కసితో నువ్వు ఏం చేసినా సరే, కసితో ప్లాన్తో ఒక ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. సో దానికి పవన్ గారే నిదర్శనం. I want to say one word. Chalage slim గా ఉంది this phone, like me. Yeah, so it's really slim and sleek phone for everyone. It's you can put in your pocket like that, what I feel. And I came here to support Pavanji. Venuji told a lot about Pavanji. He is giving on no EMIs, less EMIs, and also it's really, I feel it's for middle class people, it's very easy to get iPhone these days because of him. So it's a very nice thing. Anyone can come here, get exciting offers and gifts. And yeah, that's it from my side. I'm supporting him. I came here to support him. So guys, enjoy with new iPhone 17 series. And that's it. Thank you so much. 2 ఫోన్లు చెప్పాలి సార్. Pro Max ఆరెంజ్ అండ్ 17 Pro ఆరెంజ్. ఏంది టీబీ ఏంది పరిస్థితి? 512 రెండు 512. సో 2 ఆరెంజ్ అంటే మీకు అర్థమైంటుంది, ఇద్దరు అమ్మాయిల కోసం తీసుకునే ఫోన్లు ఇవి. మగవాళ్ళు అయితే బ్లూ తీసుకుంటారు. సో ఇది ఆరెంజ్, ఒకటి 17 Pro Max అండ్ అనదర్ 17 Pro. థ్యాంక్ యూ. మొత్తానికి 2 ఫోన్లు 2 హీరోయిన్స్కి ఇస్తున్నారు. సో అది కూడా ఫస్ట్ విత్ క్యాష్ లైవ్లో కెమెరాలో ఆరెంజ్ కవర్లో ఇస్తున్నా. నోట్లు మాత్రం ఆరెంజ్ కాదు. మీ ఇంట్లో ఫోన్లు అమ్మేసుకున్నా కూడా ఒక మంచి చోటా బిజినెస్ పెట్టుకోవచ్చాము సార్. ఆయన్నే అడగాలి మీరు. ఓకే డన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ టైం ఇప్పటి వరకు మా కోసం వెయిట్ చేశారు. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఈ ఎయిర్పాడ్స్ ప్రో 3 అనుకుంటా. సో 3rd జనరేషన్ ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తితో తమిళ్లో మాట్లాడుతుంటే మనకి ఇది తెలుగులో మనకు ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది సో చెవిలోకి. సో ఏ భాషలో మాట్లాడినా మనకి ఏదైతే భాష మనకు ముఖ్యమో ఆ భాషలోకి వినిపిస్తుంది. సో ఇది స్పెషల్, ఇది ప్రపంచంలోనే ఐ థింక్ ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో సార్ ఫస్ట్ ఇది పర్చేజ్ చేస్తూ ఉన్నారు. 17 సంవత్సరాల కిందటి ఇంచుమించు ఫోన్ వాడుతున్నారు అంటే iPhone 1 వాడుతున్నారట, ఇంకా ఉందట వారి దగ్గర. చాలా గొప్ప విషయము. To switch it on because the battery can blow up many times. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వరకు పవన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. సో మనందరికీ తెలుసు యాపిల్ అనేది ఒక బ్రాండ్, నా పక్కన కూడా ఇంకో బ్రాండ్ ఉందన్నమాట. పాజిటివ్గా లేదా కమెంట్స్ పెడతారా, ట్రోల్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెడితే వేణుస్వామి అనేది ఒక బ్రాండ్. ఆయన వీడియోలో కనిపించిన, ఆయన పేరు వినిపించిన వీడియో చూడకుండా ఎవరు మానరనమాట. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. సార్ ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ ని మీరు అయితే లాంచ్ చేశారు. ఏంటి మీ డ్రెస్ కలర్ లో వచ్చింది ఈ రోజు, ఆల్మోస్ట్ మీకు బాగా ఇష్టమైన కలర్ ఇది కూడా. కలర్ అండ్ ఆరెంజ్ అనేది ఇప్పుడు వరల్డ్ లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనేది లాంచ్ అయింది. చాలా పిచ్చి ఆరెంజ్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో బాగుంది. సో ఐ థింక్ 17 Pro Max, నేను ఇప్పుడు 17 Pro Max 2 తీసుకున్నాను. సో ఆరెంజ్ కలర్ 2 తీసుకున్నాను. సో వరల్డ్లో స్లిమ్మెస్ట్ ఫోన్ ఐఫోన్ 17 ఎయిర్ అండ్ ప్రో, మనకు 3 సిరీస్ ఐప్యాడ్స్ కూడా వచ్చినాయి, ఐపాడ్స్ చూలోకి. సో అదేంటంటే ట్రాన్స్లేట్ చేసి భాష మనకు అర్థం చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో అందుకని నేను ఇంకోటి ఏంటంటే గత 5 సంవత్సరాల నుండి సామ్సంగ్ అయినా ఏదైనా లగ్జరీ ఐఫోన్ అయినా నేనే సౌత్ ఏషియా లాంచ్ చేస్తూ ఉంటాను. సో అందుకని నేను ఈరోజు లాంచ్ చేయడానికి వచ్చాను. మీరు ఎప్పుడన్నా సోషల్ మీడియాలో కానీ లేదా పర్సనల్ గా అనుకున్నారా ఈ కలర్ లాంచ్ అయితే బాగుంది? ఇప్పటిదాకా రాలేదు కదా. నేను అనుకున్నాను, నేను చాలాసార్లు అనుకున్నాను ఆరెంజ్ ఫోన్ ఎవరైనా తీస్తే బాగుంటుంది. మనకు మన డివోషనల్ గా ఆరెంజ్ అనేది భక్తికి సంబంధించిన కలర్ కాబట్టి అది వస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ వచ్చింది, అదృష్టం. చాలా హ్యాపీ. సో జనరల్లీ N4U గురించి బయట చెప్పుకునేది ఏంటంటే, ఐ మీన్ ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఆన్లైన్ ప్రైసెస్ కంటే ఆఫ్లైన్ లో తక్కువ ప్రైసెస్ వస్తుంది. ఈవెన్ ఆయన నేను దూరం నుంచి వచ్చాను రీల్ చూసి అంటే ఏ ఒక 2-3 గిఫ్ట్స్ ఇచ్చి మరి పంపిస్తూ ఉంటారు. ఏంటి సార్ అసలు ఆయన, ఐ మీన్ అదే అంటే కొత్తగా ఇన్వెన్షన్ ఏదో చేయాలి, కొత్తగా వ్యాపారంలో ఏదో సంచలనం నమోదు చేయాలి అనుకునే వ్యక్తి పవన్ గారు. సో అందుకనే మీరు వెళ్ళండి N4Uలో షాపింగ్ చేయండి, ఏవో గిఫ్ట్స్ ఇస్తారు. నా పేరు చెప్తే మేబీ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. సో ట్రై చేయండి ఈసారి. సో మీరు కూడా మీ సన్నిహితులకి ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. నేను అనేది మీ పర్సనల్ ఏదన్నా ఇస్తూ ఉంటారు. సో ఆయన కూడా అదే స్వభావం కొంచెం ఉంది. సో మీ సన్నిహిత్యానికి, మీ స్నేహానికి ఇదే నిదర్శనం సార్. అంతే అంతే అంతే. సో ఏంటి సార్ ఇప్పుడు ఇందాక ఒక విజయ రహస్యం చెప్పారు. ఇప్పుడు N4Uనే ఎగ్జాంపుల్ తీసుకుని ఒక విజయ రహస్యం చెప్పారు. సో మా యూత్ కి ఇప్పుడు చాలా మంది పోరాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం లేదు, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కష్టపడితే ఫలితం దక్కదు, కసితో కొట్లాడితేనే ఫలితం దక్కుతుంది. సో కసితో కొట్లాడండి. జీవితంలో సమాజాన్ని పట్టించుకోకండి, ఇతరుల కామెంట్స్ని పట్టించుకోకండి, ఇతరులను అసలే పట్టించుకోకండి. మీకై మీరు పోరాడండి. ఒక కారు ఎలాగైతే జాగ్రత్తగా నడుపుతారో జనాల్ని పట్టించుకోకుండా, మీరు కూడా జనాల్ని పట్టించుకోకుండా లైఫ్లో ముందుకెళ్ళండి. కసిగా సంపాదించండి. ఒక జీవితంలో 2 జీవితాల్ని ఎంజాయ్ చేయండి. సో ఈ రోజు అయితే ఫోన్ మీకు తీసుకోలేదు కానీ మీరైతే ఎయిర్ 17 కి షిఫ్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.